2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి వెల్లడించారు. ఈరోజు ఆమె మీడియా సమావేశంలో 11 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మోడీ ప్రజల కేంద్రంగా పథకాలు, కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. బ్యాంకింగ్, జలజీవన్ మిషన్, డిజిటల్ చెల్లింపులు వంటివే ఇందుకు నిదర్శనమన్నారు. ఏపీలోని కూటమి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష వైసీపీ నాయకులు రాజధాని అమరావతి రైతులను ఘోరంగా తోలనాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లను లాభాల బాటలోకి తేవాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇటీవల పాకిస్తాన్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచ దేశాలకు వివరించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్లు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వం, ఉగ్రవాదం సమాంతరంగా పాలిస్తున్నాయి. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు మాతృమూర్తి, ఛాంబర్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ నాన్నమ్మ, ఈశ్వరమ్మ మృతి పట్ల ఛాంబర్ అధ్యక్షుడు తవ్వార్ రాజా, ఇతర పాలకవర్గ సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈశ్వరమ్మ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ఛాంబర్ కోశాధికారి, మహాత్మా గాంధీ హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు మాతృమూర్తి, లక్ష్మీ మృతి పట్ల కూడా పాలకవర్గ సభ్యులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో టైలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి హామీ ఇచ్చారు. ఫెడరేషన్ చైర్మన్గా నియమితులైన ఆకాశపు స్వామికి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా టైలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. అధ్యక్షుడు పి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ బాలు, జిల్లా ఫెడరేషన్ సభ్యులు ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి సారథ్యం వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి మాట్లాడుతూ టైలర్లు తమ సమస్యలను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టకుండా నేరుగా తనకు తెలియజేయాలని కోరారు. శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. చెన్నైలోని సిఐఎస్ఎఫ్ కమాండింగ్ కార్యాలయానికి నిన్న అర్ధరాత్రి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబు బెదిరింపు దృష్ట్యా శ్రీహరికోటలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీహరికోటలోని అడవుల్లో అణువణువు భద్రతా దళాలు తనిఖీలు చేశారు. తనిఖీల్లో సిఐఎస్ఎఫ్ బృందాలు, పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. షార్లో తీవ్రవాదులు ఉన్నారంటూ తమిళనాడు కమాండ్ కంట్రోల్కు ఫోన్ కాల్ వచ్చాయి. తెల్లవారుజాము నుంచి శ్రీహరికోటలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. సిఐఎస్ఎఫ్ బలగాలు బృందాలుగా ఏర్పడి షార్ చుట్టుపక్కల కూంబింగ్ చేపట్టారు. సముద్ర మార్గాల్లో కూడా తీర ప్రాంత రక్షణ దళాల తనిఖీలు ముమ్మరం చేశాయి. షార్ మొదటి గేటు, షార్ ఉద్యోగుల కాలనీలో తనిఖీలు చేపట్టారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ముమ్మర తనిఖీల అనంతరం బెదిరింపు కాల్ ఆకతాయిలు పనిగా భద్రతా బలగాలు తేల్చాయి.